ఏజ్ పెరిగే కొద్దీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మేజర్గా లేడీస్కి డెఫిషియన్సీ అయ్యే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ మినరల్ వచ్చేసి కాల్షియం. సో మనం యూజువల్గా ఏమనుకుంటాం, పాలు తాగితే సరిపోతుంది, లేదా ఏదైనా కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది, ఆర్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే కాల్షియం వచ్చేస్తుంది అనుకుంటాం. బట్ మన బోన్స్కి కావాల్సింది కాల్షియం ఒక్కటే కాదు, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి కూడా. ఎవరైతే వైటమిన్ డి కాంపోనెంట్స్ ఆప్టిమమ్ లెవెల్లో వాళ్ళ బాడీలో ఉంటుందో, సో బాడీ కాల్షియం అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అలా అబ్జార్ప్షన్ చేసుకున్న కాల్షియం మన బాడీ ఉపయోగించుకోవాలి అంటే మెగ్నీషియం మినరల్ అనేది కంపల్సరీ. ఎవరైతే ఫుడ్లో కాల్షియం, మెగ్నీషియం అండ్ వైటమిన్ డి కాంపోజిషన్లో సో డైలీ అలవెన్సెస్ మీరు యాడ్ చేసుకోగలిగితే, సో ఎర్లీ స్టేజెస్లో వచ్చే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, బోన్ డీజనరేటివ్ ఇష్యూస్ కానీ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని బెటర్ చేసుకోవచ్చు. సో ఇలా నా రెగ్యులర్ డైట్లో అలాంగ్ విత్ మై బ్రేక్ఫాస్ట్ నేను ఒక వండర్ఫుల్ సప్లిమెంట్ యాడ్ చేసుకున్నాను ఫ్రమ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్. ఇందులో ఈచ్ సప్లిమెంట్ 400 mg ఆఫ్ కాల్షియం అండ్ 150 mg ఆఫ్ మెగ్నీషియం, 2.50 ఆఫ్ వైటమిన్ D2 అనేది లభిస్తుంది. సో ఇలా నా రెగ్యులర్ డైట్లో కాల్షియం రిచ్ డైట్ అనేది నేను యాడ్ చేసుకున్నాను, విచ్ ఈజ్ సప్లిమెంట్. అలా నా రెగ్యులర్ డైట్లో యాజ్ పర్ ఆర్డీఏ ఎవ్రీ డే 1100 mg ఆఫ్ కాల్షియం అనేది నేను ఇవ్వగలుగుతున్నాను. మరి మీరు ఇస్తున్నారా? సో ఇన్ కేస్ అలా ఇవ్వట్లేదు అనుకుంటే మీ డైట్లో కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ మీ బాడీ కాల్షియం అబ్జార్ప్షన్ చేసుకుంటుందని ఎలా గమనించుకోవాలి అనేది మీరు డైట్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే నన్ను సంప్రదించండి. సో విల్ డిజైన్ యువర్ డైట్. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలి అన్నా, వెయిట్ మేనేజ్మెంట్ అవ్వాలన్నా, బాడీ హెల్దీగా ఉండాలి అన్నా పిల్లర్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అలా బాడీ హెల్దీగా ఉండాలి అంటే పిల్లర్స్ అనేవి బోన్సే. మరి అలాంటి బోన్స్ని హెల్దీగా చూసుకోవాలి అంటే ఎసెన్షియల్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్. అలా మీరు ఇవ్వాలనుకుంటే ఇప్పుడే మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.